హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను సింపుల్గా అండ్ టేస్టీగా తయారు చేసుకోగలిగే టమాటా ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తూ లెట్స్ గెట్ ఇన్. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొనేసి దాన్ని ఫ్రై చేసుకునేసేయండి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చాప్ చేసుకుని వేసుకునేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పావు చెంచా పసుపు వేసుకునేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నట్టు. చూసారా, ఇలా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 బిగ్ సైజ్ టమాటాలని ఇందులో వేసేసుకొని మనకు టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాం. దీనికోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ కుదిరితే కాస్త చికెన్ మసాలా పొడి వేసుకునేసి దాన్ని కూడా మసాలా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మనకు టమాటా పేస్ట్ మొత్తం గుజ్జు అయ్యేంత వరకు మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నట్టు. చూసారా, ఇలా అవ్వాలన్నట్టు. దీనికోసం మధ్యలో మూత పెట్టుకుంటూ మరొక 5 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకుంటే టమోటా మంచిగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేటంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక 400 గ్రాముల వరకు వాటర్ తీసుకొని మనం మూత పెట్టేసుకునేసి ఒక 8 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద వరకు మనం మరిగించుకోవాలన్నట్టు. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ కంప్లీట్గా హై ఫ్లేమ్ మీదనే మరిగించాలి. ఇలా సుమారుగా ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద వేగించుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 ఎగ్గుల వరకు మనం ఇలా పగలగొట్టేసుకొని డిఫరెంట్ ప్లేసెస్లో వేసేసి అలా ఉంచేసేయాలన్నట్టు. అండ్ దాన్ని కలబెట్టకుండా మళ్ళీ మూత పెట్టేసి ఒక 8 నిమిషాల వరకు మనం దాన్ని కుక్ చేసుకుంటే మనకు సుమారుగా ఎగ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో మనకి ఉడికిపోతుంది. చూసారా, నాకైతే సుమారుగా 8 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీతో కనిపిస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడే మనకు టేస్ట్ ఏమైనా కొంచెం తేడా కొడితే ఉప్పు కానీ మసాలా కానీ వేసుకొని దాన్ని సరి చేసుకోండి. నాకైతే ఉప్పు కాస్త తక్కువైంది అనిపించింది, సో అలా అన్నట్టు. సో సుమారుగా 8 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా మనకు 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కాస్త కొత్తిమీర వేసుకునేసి కలిపేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మగ్గించుకొని దీన్ని సర్వ్ చేసుకోవటమే. అంతే గురు, చాలా సింపుల్గా ఉంది కదా. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలోకి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.